Good morning, guys. Welcome to day 4 of our South India trip. సో మేము ఎర్లీ మార్నింగ్ అయితే లేచాము. జస్ట్ ఇలా వాక్ వచ్చామన్నమాట మేమున్న స్టే దగ్గర నుంచి. ఇది చూస్తే యాక్చువల్లీ నిన్న నైట్ మేము స్టేకి వచ్చినప్పటికి 8:30 అయిపోయింది. అప్పుడు చూసి ఇది చాలా అవుట్స్కట్స్లో ఉందేమో, చాలా అడవి లోపల ఉందేమో అసలు అని చెప్పి అనుకున్నాము. కానీ మార్నింగ్ లేచి చూసేటప్పటికి చుట్టూ అంతా ఇల్లులే. అంటే ఇది ఒక ఊరంట, అడవిలో ఊరుందన్నమాట. ఇది మున్నార్ మెయిన్ సెంటర్ నుంచి 10 కిలోమీటర్స్ ఉంది. అదే 5 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే చాలా దగ్గరనే చెప్పాలి, కానీ చూస్తే మాత్రం ఇది చాలా ఏదో చాలా ఊరు అవతల ఉన్నట్టుగా అనిపించింది. బట్ నేచర్ అయితే అసలు అదిరిపోయింది. ఇక్కడ వాళ్ళందరూ నేచర్లో బతుకుతున్నారు అనమాట, నేచర్తో కలిసి బతుకుతున్నారు. సో మా అత్తయ్య గారు అయితే చూసి ఇవన్నీ ఏంటి అసలు వీళ్ళకి ఏం దొరకవు కదా, వీళ్ళందరూ ఎలా బతుకుతున్నారు అని అడిగారు. కానీ మన సిటీ లైఫ్ మనకు అలవాటు అయిపోయినట్టు వీళ్ళకి ఈ లైఫ్ వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఇక్కడనే కాదు, కేరళలో ఎక్కడ చూసినా సరే, మేము ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎక్కడ చూసినా సరే కనీసం ఒక 200 గజాలు మా ఇల్లు, ఓన్లీ 100 గజాల్లో ఇల్లు, మిగిలినంతా ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. అన్ని ట్రీస్ అన్నీ పెంచుకొని వీళ్ళు బాగా నేచర్తో కలిసి బతుకుతున్నారు. అది మాత్రం బాగా నచ్చింది నాకు కేరళలో. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ అడ్వెంచర్స్కి ప్లాన్ చేద్దాం. ఇది మేమున్న స్టే అండి. నైట్ చూస్తే ఏదో జంగిల్లో ఉన్నాం అనుకున్నాం, బట్ మార్నింగ్ చూస్తే బ్యూటిఫుల్ వ్యూ ఉంది, అంతా బాగుంది. ఈవెన్ కుకింగ్ చేసుకోవడానికి బాల్కనీ కూడా చాలా బాగుందండి. మేము ఎర్లీ మార్నింగ్ లేచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసుకున్నామని. ఇది రూము, ఇది అగోడాలో మేము బుక్ చేసుకున్నాం. అరౌండ్ 780 రూపీస్ పడింది. రూమ్ అయితే చాలా బాగుందండి. ఒక 4 మెంబర్స్కి స్పేషియస్గా ఉంది. అండ్ బాల్కనీ వ్యూ కానీ నేచర్ కానీ చాలా బాగుంది. మేము ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చాం. ఎర్లీ మార్నింగే మేము సఫారీ రైడ్ ఒకటి బుక్ చేసుకున్నాం. జీప్ని హైర్ చేసుకుని అరౌండ్ 3000 రూపీస్ పడింది. చాలా వర్త్ అండి. మేము ఉన్న దగ్గర నుంచి షార్ట్ కట్ అంట ఊరు నుంచి తీసుకొస్తున్నారు. ఇది చాలా నేరో రోడ్స్, ఈవెన్ మీకు వీడియోలో సరిగ్గా కనబడకపోవచ్చు, కానీ అక్కడ ఉంటే లైవ్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంటుందండి. ఒక వెహికల్ వెళ్తే ఇంకొక వెహికల్ రావడానికి లేదు. వీళ్ళు చాలా ప్రొఫెషనల్గా డ్రైవ్ చేస్తారు. అండ్ మస్ట్ అండ్ షుడ్ 4-wheel డ్రైవ్ అయితేనే ఉండాలి. చాలా ఘాట్స్ రోడ్లో కూడా మెన్షన్ చేస్తారు ఓన్లీ 4-wheel రైడ్ వెహికల్స్ మాత్రమే వెళ్ళవని. అండ్ మీకు ఆ కింద లోయ చూస్తే అసలు దిమ్మ తిరిగిపోతుంది, చాలా బాగుంది. అండ్ ఈ రైడ్లో వెళ్తుంటేనే, ఈ ప్యాకేజ్లోనే మేము చాలా యాక్టివిటీస్ ఉంటాయి. జిప్ రైడ్ కానీ, ఎలిఫెంట్ రైడ్ అన్నీ కూడా మీకు ముందు మేము చూపిస్తాం. టీ గార్డెన్స్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము వర్షం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. వర్షం వస్తే ఇంకా లవ్లీగా ఉంటుంది నేచర్, అండ్ రైడ్ కూడా ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. జిప్ లైన్ చేసాము. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. కాకపోతే ఇంకా మేము వచ్చింది మాన్సూన్ సీజన్ అయినా సరే ఇంకా వర్షాలు లేవు. ఇంకా వర్షం పడితే ఇంకా అలా బాగా ఉంటుంది లొకేషన్. చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఇది వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారండి, చాలా బాగుంది. వర్షం లేదు కాబట్టి ఇవే నీట్గా ఉంది వెళ్ళడానికి. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ డ్రోన్ షాట్స్ కానీ కెమెరా ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మనం డ్రోన్ షాట్ని హైర్ చేసుకోవడానికి అరౌండ్ 300 రూపీస్ ఉందండి. కానీ వర్త్, చాలా బాగా తీస్తున్నారు. 4K క్వాలిటీ ఇస్తున్నాడు. ఇమీడియట్గానే షేర్ చేస్తాం. అండ్ మా మదర్ని కూడా ఫుల్గా కష్టపెట్టి ట్రెక్కింగ్ చేయించేస్తాం.
మా మదర్ కూడా కొంచెం చాలా సింపుల్గానే ఎక్కేశారు. అండ్ ఆ వ్యూ మాత్రం చాలా బాగుంది. వర్షం వస్తే ఇంకా 200% ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఏంటంటే నడవడానికి అయితే చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. నేను వర్షం రాలేదు కాబట్టి మాకు చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మా మదర్ అండ్ బేబీ కూడా ఉన్నారు కాబట్టి చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వచ్చాము. క్లైమేట్ అయితే దారుణంగా ఉంది, ఎండ ఎర్రగొట్టేస్తుంది. ఇక్కడ వర్షం వస్తే కింద బ్రిడ్జ్ కింద అంతా వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంటుంది. అండ్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఫాగ్ ఎక్కువ ఉంటుంది. చూడడానికి అయితే చాలా లవ్లీగా ఉంటుంది. బట్ ఇప్పుడు చాలా హీట్ ఉంది కాబట్టి అంత ఏం కనబడట్లేదు. హ్యాంగింగ్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకుని వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఈ వ్యూ పాయింట్ మేము రీచ్ అయ్యేప్పటికి అరౌండ్ 12 అయింది. బట్ చాలా కూల్గా ఉందండి. ఇక్కడ నుంచి చూస్తే మనకి శబరిమలై టెంపుల్ అండ్ ఇంకొక తమిళనాడు స్టేట్, వేరే స్టేట్ ఏదో కనెక్ట్ అవుతుంది. అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు, మర్చిపోయాను. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళామండి. చాలా బాగుంటుంది. మేము బయట నుంచే చూసామండి, ఎందుకంటే అక్కడ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి బేబీని లోపలికి తీసుకువెళ్ళకూడదని. సో మేము బయట నుంచే చూసాం. కానీ చాలా బాగుంది. కొంచెం ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంది, చూసుకొని రావచ్చు. కానీ వర్త్. అది మేము కంప్లీట్ చేసుకుని మేము నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళిపోయామండి. గ్లాస్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత స్పైస్ గార్డెన్కి వచ్చాము. ఇక్కడ టికెట్ వచ్చి 100 రూపీస్ పర్ హెడ్ అండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎవరి మదర్ టంగ్ ఉంటుందో ఆ గైడ్ వస్తారు. మాది తెలుగు కాబట్టి తెలుగు గైడ్ని అసైన్ చేశారు. ఇక్కడ ఆల్ స్పైసెస్ ముక్కలు అండ్ ఆయుర్వేదిక్ ముక్కలు, దాని యూసేజెస్ గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్పైస్ గార్డెన్ టూర్ అయిపోయిన తర్వాత అక్కడ డాక్టర్స్ ఉంటారండి. మనకి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ మెడిసిన్స్ అక్కడ ఉంటే మనం కొనుక్కోవచ్చు మెడిసిన్స్ అన్నీ కూడా. అక్కడ అయిపోయిన తర్వాత మేము ఎలిఫెంట్ రైడ్కి అయితే వచ్చామండి. పర్ హెడ్ 800 రూపీస్ కాస్ట్. బేబీకి అయితే ఫ్రీయే, బట్ అంత వర్త్ కాదు. ఒక్కసారి అయితే ఎంజాయ్ చేయొచ్చు. రైడ్ కూడా చాలా తక్కువే ఉంటుంది. ఫొటోస్ సెక్షన్ వరకు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫొటోస్ కూడా బాగా తీసుకోవచ్చు. రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మేము రూమ్కి రిటర్న్ అవుతున్నామండి. సో ఇప్పుడైతే మేము రూమ్ చెక్అవుట్ చేసేసాము. మున్నార్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే అయిపోయింది. మేము హిల్ టాప్కి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ టీ ఎస్టేట్స్ అవి చూసుకొని హిల్ టాప్కి వెళ్ళి అక్కడ క్లైమేట్ చూడండి ఎలా ఉందో.
మొత్తం మంచు. సో ఇప్పుడు మనం అక్కడ హిల్ టాప్కి వెళ్తున్నాము. ఇవి మునార్ టీ ఎస్టేట్స్ అన్నీ చాలా బాగున్నాయి. హిల్ స్టేషన్ మొత్తం అంతా కూడా టీ ఎస్టేట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మేము డ్రోన్ షాట్ తీసుకున్నాం, చాలా లవ్లీగా వచ్చింది. టీ ఎస్టేట్స్ అన్నీ చూసుకుని అక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి కొట్టాయంలో మేము నైట్ స్టే ఉన్నాము. మేము కొట్టాయం రీచ్ అయ్యేప్పటికి 11 PM అయింది. దట్స్ ద డే గైస్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.